నమస్తే, నేను వల్లి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవరవల్లి క్రియేషన్స్. ఈరోజు బ్లూ కలర్ వైల్డ్ ఫ్లవర్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. బ్లూ కలర్, బ్లూ షేడ్ కలుపుకుంటే ఇట్లా బ్లూ కలర్ వస్తుంది. మనం ఏ పెటల్స్ చేయాలన్నా సరే ఇట్లాగా ఈ ఇన్స్ట్రుమెంట్స్, ఈ టూల్స్ అన్నీ కూడా మనకి ఉన్నట్టయితే ఈజీగా ఉంటుంది. ఈసారి నెక్స్ట్ టైం మీకు ఇంకో క్లాస్లో ఇవి సరే ఇది చూడండి. ఇక్కడ హాఫ్ హాఫ్ చేసుకుని ఇవి 6 పెటల్స్. ప్లేస్ కరెక్ట్గా చూసుకొని చేయండి. ఇట్లాగా 6 వచ్చిన తర్వాత వీటిని మనం షేప్ చేసుకోవాలి. ఇట్లాగే ఇక్కడ ఎట్లా ఉన్నది, చివరికి ఎట్లా ఉంది, చేత్తోనే ఇట్లా షేప్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నాక దీన్ని పెటల్స్ని కొంచెం పెద్దగా ఇలా వచ్చేటట్టుగా మనం ఇట్లా వచ్చిన తర్వాత దీనికి ఈ మధ్యలో వచ్చిన గీతల్లాగా ఇలాగా పిన్ తీసుకుని ఇట్లా ఓకే. వచ్చాక ఒక్కసారి ఇవన్నీ కూడా అంచులు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లూ కలరు, పేస్టల్ కలర్ బ్లూ తీసుకున్నాను నేను. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీదకి ఇట్లా లోపల నుంచి కొంచెం వచ్చేటట్టు చేస్తే ఇలాగా మొత్తం అంచుల్లో ఒకసారి పెటల్స్ చివరిని కూడా జస్ట్ ఒక టచ్ ఇస్తే అలాగా పోలన్స్ ఉంటాయి కదా, కొన్ని ఇలా రెడీమేడ్ కూడా దొరుకుతాయండి మనకి పోలన్స్. ఇట్లా కొని అవన్నీ కూడా కలిపి ఇలా బ్లూ షేడ్తోనే నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఎందుకంటే వెట్గా ఉంటే కరెక్ట్గా మీకు చూపించడానికి అవ్వటం లేదని చెప్పేసి చేసి పెట్టుకున్నాను నేను ఇట్లా. ఓకే, ఇది వైల్డ్ బ్లూ ఫ్లవర్ రెడీ అయింది. దీనికి మళ్ళీ బ్యాక్ సైడ్ని గ్రీన్ కలర్తో ఏ విధంగా పెట్టుకోవాలి చూపిస్తాను, ఒకసారి ఉండండి. ఇట్లా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా మనం ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఇదంతా కూడా ఇలా మనం ఫిల్ చేసుకోవాలి. దీంతో ఇట్లా ఫిల్ చేసుకున్నట్టయితే మనకి ఈ బ్లూ కలర్ ఫ్లవరు, వైల్డ్ ఫ్లవర్, బ్లూ కలర్ వైల్డ్ ఫ్లవరు రెడీ అయిపోతుందండి. ఇట్లా వస్తాయి ఫ్లవర్స్ అన్నీ. నా ఛానల్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.